కానీ రేవంత్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులను ఉద్దేశించిన మాటలు కావచ్చు, వాటి వేయండి, నా మాటలు కూడా వేయండి. ఏది తప్పుందో తప్పకుండా సమాజం నిర్ణయించుకుంటుంది. కోర్టులలో అడ్వకేట్లు వాదించుకుంటారు, అటుపక్క ఇటుపక్క వాదిస్తారు. అంతిమ న్యాయ నిర్ణేత జడ్జి గారు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ చరిత్ర ఆ పార్టీకి ఉంటుంది. కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే అని చెప్పి మనం నమ్ముతాం. తెలంగాణలో ఎక్కడ, ప్రపంచంలో ఎక్కడ, ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటారు. ఈ ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇంకా అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇదే మార్కెట్లో పోయి, సూపర్ మార్కెట్లో పోయి ఇక డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే దొరికిన పదవి కాదు ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగం పుణ్యమా అని చెప్పి ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే పదవులు వస్తే, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఈ పదవి కొనుక్కుంటే వచ్చింది కాదు, నీ అమ్మాయి ఇచ్చే వచ్చింది కాదు, ఇది ఈ అమ్మాయి ఇచ్చే వచ్చింది కాదు, నాన్న ఇస్తే వచ్చింది కాదు, ఇది ప్రజలు ఇస్తే వచ్చింది. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అక్కడ ఉండాలి అని మనం చాలాసార్లు ఆర్గ్యుమెంట్ పెట్టాం. ఇది నడతానే ఇంకోటి వచ్చింది, మళ్ళీ మూసి వచ్చింది. ఈ ఐటా నడుతుంది, మూసి వచ్చింది. ఎన్ని బంగ్లాలు కూడగొట్టబడ్డాయో మీరు చూసిండ్రు. ఎంతమందికి కంటి మీద కొనుపు లేకుండా జరిగిందో మీరు చూసిండ్రు. మేము ఎక్కడికి పోయినా దుఃఖం వచ్చేది ఎక్కడంటే, మేము పోతే ఆ పిల్లలు, మహిళలు, మొగళ్ళు అందరూ వచ్చి, సార్ మేము కూరగాయల మొగలు కొనుక్కున్న వాళ్ళం, మేము 10 ఇళ్లలో బాసనలు అమ్మి కొనుక్కున్న వాళ్ళం, మేము పళ్ళమ్మకొని కొనుక్కున్న వాళ్ళం, మేము అడ్డ మీద కూలీగా ఉండి కొనుక్కున్న వాళ్ళం, మేము చిన్న చిన్న కంపెనీలో పనిచేసి కొనుక్కున్న వాళ్ళం. ఒక తరం కష్టపడితే ఈ ఇల్లు మాకు వచ్చింది. మేము చనిపోయినప్పుడు మా శవం రోడ్ల మీద ఉండి అనాథ శవంగా ఉండొద్దని కోరుకుంటున్నాం. మేము మా సొంత ఇంట్లో మేము చనిపోవాలని కోరుకుంటాం. మా సెంటిమెంట్ ఇది, మా జీవితం ఇది, మా బతికిది. మా బతుకు మీద గుర్తుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నప్పుడు మనకి ఏం భాష వస్తుందో ఒకసారి ఆలోచించండి. నేను 25 ఏళ్ళు ఉన్న రాజకీయాల్లో ప్రత్యక్షంగా 25 years. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పిల్లలు చనిపోయారు. మంటల్లో మాడిపోతూ చనిపోయిన వాళ్ళని చూసినాం మేము. ఆ శవాన్ని ఎత్తుకపోయి అప్పచెప్పొచ్చిన వాళ్ళం మేము. ఎక్కడ ఏ అమ్మాయి, ఎక్కడ ఏ అబ్బాయి, ఎక్కడ ఏ ఉద్యమకారుడు సూసైడ్ చేసుకుంటే ఆ శవం దగ్గర పోయి ఆ శవాన్ని మోసిన వాళ్ళం మేము, ఆ కన్నీళ్ళని తూచిన వాళ్ళం మేము. కాబట్టి ఇవాళ ఆ ఎమోషన్లో కూడా మేము ఎక్కడ ప్రీతిలాగా మాట్లాడలేదు. మా పద్ధతి తప్పలేదు. మా మాటలో వేడి ఉండేది, మా బాటలో పదులైనటువంటి మొదలు ఉండొచ్చు. కానీ మేము ఎక్కడ ప్రీతిలాగా మాట్లాడడం కాదు. ఒకటి కాదు, 2 కాదు, ఒక 50 ఉపన్యాసాలు ఉంటే కావచ్చు. అసెంబ్లీలో ఎమోషన్స్ సందర్భంగా నేను ఇచ్చిన ఒక 50 ఉపన్యాసాలు కాదు, 100 ఉపన్యాసాలు ఉండొచ్చు. కానీ ఒక 50 ఉపన్యాసాలు అయితే ఎమోషన్ ఇచ్చిన ఉపన్యాసాలు ఉంటాయి. నేను ఎక్కడ అది కాదు. ఈ నరసింహగుప్త గారు, పవన్ గారు వచ్చిండ్రు, తెలంగాణ ఇట్లా ప్రధాన అధ్యక్షుడు వచ్చిండ్రు. అన్న మొత్తం ఆగమైపోతుంది. పోతే చైతన్యపూరి 50 సంవత్సరాల చరిత్ర ఉన్న కాలనీ అది చైతన్యపూరి. దాని పక్కకుంటుంది పనిగిరి కాలనీ, అటు పక్కకుంటుంది ఒక అపార్ట్మెంట్. ఇవన్నీ కూడా బాజాప్తా ఆనాడు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్న ఇళ్ళని. అవి మనం అనుకున్నట్టుగా మూసీ నది పక్కకు వంటి అక్రమంగా వేసుకున్న గుడిసెలు కాదు సుమా. ఇవన్నీ కూడా 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు బాజాప్తా లేఅవుట్లలో భూములు కొనుక్కొని 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి 3 అంతస్తుల, 4 అంతస్తుల, 5 అంతస్తుల ఇల్లు, అపార్ట్మెంట్లు. వీళ్ళు వచ్చి 300 మీటర్లు అటుపక్క, 300 మీటర్లు ఇటుపక్క, మొత్తం మేము దీన్ని సుందరీకరణ చేస్తామని చెప్పి ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు
సుందరీకరణ వెనుక ఉన్నటువంటి దుర్మార్గం ఏంటంటే మీకు ఇది విలువైన భూమి కాబట్టి మీ చైతన్య పురుషాలు విలువైన భూమి కాబట్టి ఇక్కడైతేనే ఏమన్నా కొంత పైసలు వస్తాయి కాబట్టి ఇక్కడైతేనే కొన్ని మాల్స్ కట్టచ్చు, కొంత రిక్రియేషన్ జోన్లు కట్టచ్చు అని చెప్పి భావించి వచ్చేసినప్పుడు నేను కొట్లాడినా. మీకు తెలుసు 24 hours కూర్చున్నారు కావచ్చు. వాళ్ళని రమ్మంటే పోయి అక్కడ కూర్చొని 24 గంటల వరకు కూడా అక్కడనే ఉంటే వాళ్ళన్న మాట ఏం తెలుసా, బిడ్డ మనం వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతే ఏమైందో అని చెప్పి భయపడుతుంటే ఉంటామ్మా అని చెప్పి ఉన్నాను. నేను ఆనాడు ఏ పై అధికారితో మాట్లాడినా కూడా సార్ మేము ఆక్రమించుకుంటలేము సార్, మేము కూడగొడతలేము సార్. కానీ 100 మంది పోలీసుల సమక్షంలో ఇటు కొడితే అటు, అటు కొడితే ఇటు, ఈ ఇంటికి నంబర్ ఎత్తాడు, మళ్ళీ ఆ ఇంటికి నంబర్ ఎత్తాడు, ఇక్కడ దాకా వస్తుందంటాడు. చివరికి అబద్ధం ఆడి కొంతమందిని తీసుకుపోయి వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. ఏమని, మాకు మంచిగా ఉంది డబుల్ బెడ్రూమ్, మా అంతటా మేమే ఇవి ఖాళీ చేసి వచ్చినామని చెప్పి. అసలు కథ ఏంటంటే అక్కడ ఎవరైతే కొంతమంది కిరాయికుంటారో, చివరి ఎడ్జికుండేటువంటి మూసి నది ఎడ్జికుండేటువంటి కిరాయికుంటారో, కొన్ని వాళ్ళు పెద్ద కలిగిన వాళ్ళు అయ్యి పెద్ద ఇల్లు కట్టుకొని వేరే దగ్గర ఉంటారో వాళ్ళు కిరాయికి ఉండేటోళ్ళని పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చిన దొంగ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా కొన్ని వందల ఉద్యమాలు ఉన్నాయి.